బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. స్విట్జర్లాండ్ లో ఉగ్రదాడి జరిగింది. జ్యూరిచ్లోని వింటర్థర్ రైల్వే స్టేషన్లో కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు వ్యక్తి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలించడం జరిగింది. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందని చెప్పి దీంట్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మతపరమైన నినాదాలు చేస్తూ దాడి చేశాడు వ్యక్తి అంటూ కూడా ప్రస్తుతం కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు లేకపోతే కూడా ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్ కోట్ చేస్తూ ఉన్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు జ్యూరిచ్ పోలీసులు. ఈ ఘటనతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఆ ఘటన జరిగిన ప్రదేశంలో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఒక వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో మీరు చూడొచ్చు సీసీటీవీ ఫుటేజ్. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలించడం జరుగుతోంది. ఒక వ్యక్తి అక్కడికి చేరుకున్న తర్వాత చేతిలోకి కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకొని మీరు చూడొచ్చు విచక్షణారహితంగా అటు పరుగులు పెడుతూ అక్కడ మనుషుల మీద దాడికి పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారి అక్కడ వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు లోనయ్యారు. ఇటు అటాకర్కి సంబంధించి మీరు చూడొచ్చు మొత్తం ముగ్గురు మీద దాడికి పాల్పడ్డాడు. మరి ముఖ్యంగా ఈ వ్యక్తి 31 ఏళ్ల స్విస్ నేషనల్గా గుర్తించడం జరిగింది. అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు ఈ బాధితులను ముగ్గురిని దాదాపుగా 4 అంటూ ఉన్నారు. అక్కడ వాళ్ళందరినీ కూడా స్థానిక హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. ఒక వ్యక్తి అక్కడ పరుగులు పెడుతూ కత్తి పట్టుకొని పరుగులు పెడుతూ ఒక లోకల్ రైల్వే స్టేషన్, అక్కడ ట్రైన్ స్టేషన్ అంటూ ఉంటారు, మనం రైల్వే స్టేషన్ అంటూ ఉంటాం. ఆ ట్రైన్ స్టేషన్ దగ్గర చేరుకోగానే వింటర్థర్, జ్యూరిచ్లోని వింటర్థర్, అది కూడా స్విస్ సిటీ. అది అక్కడ లోకల్ పోలీసు ఏం చెప్పారంటే ఒక వ్యక్తి పరుగులు పెడుతూ అక్కడ దాడికి పాల్పడ్డాడు. ఒక ట్రైన్ స్టేషన్ అంటే మనం సాధారణంగా రైల్వే స్టేషన్ అంటూ ఉంటాం. అయితే ఈ దాడి స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 8:30 చోటు చేసుకుంది. అది కూడా ఒక వ్యక్తి 31 ఏళ్ల వ్యక్తి, అది కూడా స్విస్ నేషనల్ ఆయన. అతగాన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. ఆ ముగ్గురు కూడా గాయపడిన ముగ్గురిని కూడా వాళ్ళకి హాస్పిటల్కి తరలించడం జరిగింది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ స్విస్ న్యూస్ పేపర్ ఏం కోట్ చేస్తుందంటే కనుక ఆ విషయం మీరు చూడొచ్చు. మతపరమైన నినాదాలు చేస్తూ అతగాడు పరుగులు పెట్టాడు, మతపరమైన నినాదాలు చేస్తూ పరుగులు పెడుతూ దాడికి పాల్పడ్డాడు అంటూ స్విస్ న్యూస్ పేపర్ని కోట్ చేస్తూ ఇంటర్నేషనల్ మీడియా ఈ అంశాన్ని చెప్పుకొచ్చింది. అయితే ఏముంటోంది, ప్రత్యక్ష సాక్షి ఒక వ్యక్తి ఆ మనిషిని చూడడం జరిగింది. కత్తి పట్టుకుని వెళ్తూ ఉంటే పరుగులు పెడుతూ ఉంటే అది కానీ చూసి పట్టుకునే ప్రయత్నం చేశాక ఎవరికి దొరకకుండా పరుగులు పెట్టాడని చెప్పి వాడు చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఆ సర్కిల్లో ఉన్న వ్యక్తి. ఒక్కసారి మీరు చూస్తే కనుక ఆ వ్యక్తి కత్తి పట్టుకొని పరుగులు పెడుతూ ఉంటే వాళ్ళంతా భయభ్రాంతులకు లోనయ్యారు. వాళ్ళకి ఏమవుతుందో అర్థం కాక ఆ ప్రాంతాన్ని పూర్తిగా అధీనంలోకి తీసుకున్నారు. ఇతగాడు ఎవరికి కనెక్టివిటీ అంటే ఏ ఉగ్ర సంస్థతో కనెక్టివిటీ ఉంది? మతపరమైన నినాదాలు చేస్తూ దాడికి పాల్పడ్డాడు అంటే ఏదో ఒక ఉగ్ర సంస్థతో ఇతగాడికి లింకులు ఉన్నాయా అనేది ప్రస్తుతం ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే గతంలో స్విట్జర్లాండ్లో ఉగ్రదాడులు ఎప్పుడప్పుడు జరిగాయి. దీని గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ దృశ్యాలు చూడొచ్చు. అతగాడు పట్టుకున్న తర్వాత వాళ్ళు అక్కడ కూర్చున్నారు. మీరు చూస్తే కనుక పరుగులు పెడుతూ ఉన్నాడు వీడు. ఇదిగోండి ఫస్ట్ ఆ టీషర్ట్ లేకపోతే ఆ షర్ట్ దాని నుంచి కత్తి తీశాడు. అటువైపు పరుగులు పెడుతూ ఉన్నాడు. పరుగులు పెడుతూ జనాన్ని చూశాడు. అక్కడ కూర్చున్న వాళ్ళు కదా సెలెక్టివ్గా దాడి చేశాడు. అదిగోండి వాళ్ళంతా భయభ్రాంతులకు లోనయ్యారు. పరుగులు పెడుతున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, అక్కడేమనలేదు. అటుగా వెళుతూ పరుగులు పెడుతూ అక్కడున్న వాళ్ళ మీద దాడికి పాల్పడ్డాడు. వెంటనే స్విట్జర్లాండ్ పోలీసులు అక్కడికి చేరుకుని వాళ్ళు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే స్విట్జర్లాండ్లో ఉగ్రదాడి ఏమీ వాళ్ళకి కొత్త కాదు. 1970లో స్విస్ ఫ్లైట్ 330 బాంబరింగ్ అని మాట్లాడుకుంటారు. ఇది స్విట్జర్లాండ్ చరిత్రలోని అత్యంత ఘోరమైన ఉగ్రదాడి. 1970లో ఫిబ్రవరి 21న జ్యూరిచ్ నుంచి టెల్ అవీవ్ వెళుతూ ఉంది స్విస్ ఎయిర్ విమానం, అంటే స్విస్ ఎయిర్ ఏరోప్లేన్. ఇది దాంట్లో ఉగ్రవాదులు బాంబులు అమర్చారు. అది పేలిన తర్వాత పైలట్లు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ అది అక్కడ దగ్గరలో ఉన్న ఒక ప్రాంతంలో అడవిలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 47 మంది ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు.
అయితే PLP GC ఈ దాడికి పాల్పడినట్టు అప్పట్లో బలంగా అనుమానాలు కూడా ఉన్నాయి. అంతేకాదు రీసెంట్గా చూసుకుంటే 2020లో మోర్జెస్ అని చెప్పి మోర్జెస్ కత్తిపోట్ల దాడి ఐసిస్ భావజాలంతో జరిగిన దాడిగా ఇది గుర్తించడం జరిగింది స్విస్ అధికారులు. సెప్టెంబర్ 12, 2020లో కూడా సేమ్ ఇలాగే స్విట్జర్లాండ్లోని మోర్జెస్ అనే సిటీలో ఒక టర్కిష్ స్విస్ పౌరుడు ఒక పోర్చుగీస్ నేషనలిస్ట్ని నడి రోడ్డుపై కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. అప్పుడేమైంది, స్విస్ ఫెడరల్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరిపారు. నిందితుడు జిహాదీ ఉగ్రవాద భావజాలంతో ఉన్నాడు. అంతేకాదు ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ఐఎస్ అంటూ ఉంటాం కదా, ఐఎస్ఐఎస్ ప్రేరణతోని దాడికి పాల్పడ్డాడని చెప్పి గుర్తించారు. అండ్ అదే ఏడాది 2020లోని సెప్టెంబర్ 12 జరిగింది. కరెక్ట్గా 2 నెలలు కూడా కాలేదు, నవంబర్లో కూడా మళ్ళీ అటాక్. నవంబర్ 24న లుగానో సిటీలో ఒక పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్లో ఒక స్విస్ మహిళ ఐసిస్ అనుకూల నినాదాలు చేస్తూ అక్కడున్న 2 మహిళలపై కత్తితో దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. లోకలైట్స్ వెంటనే ఆ మహిళను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే సైకలాజికల్గా ఇష్యూస్ ఉన్నాయి ఆ సదరు మహిళకు. సో దీంతో ఆన్లైన్ ద్వారా రాడికలైజ్ అయ్యి ఈ అటాక్కు పాల్పడినట్లుగా అప్పట్లో అధికారులు గుర్తించారు. దాంతోపాటు 2021లో జరిగిన జగ అసెంబ్లీ షూటింగ్, దాంట్లో ఒక దుండగుడు ఆ పార్లమెంట్లోకి దూరి 14 మందిని కాల్చాడు. అయితే అది రాజకీయంగా లేకపోతే వ్యక్తిగత కక్షతో ఒక స్థానిక పౌరుడు చేసిన మాస్ షూటింగ్గా నమోదైంది తప్ప ఇంటర్నేషనల్ ఉగ్రవాద కోణం ఎక్కడ కనిపించలేదు అక్కడ అనేది వినిపించమాట. సో ఇప్పుడు ఈ దాడికి కారణం ఏంటి అనేది ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ బయటికి రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ వ్యక్తి ఎవరు అంటే స్విట్జర్లాండ్ నేషనలిస్ట్గా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఐసిస్కి చెందిన వ్యక్తా లేకపోతే ఇంకా ఎవరైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ డీటెయిల్స్ బయటికి రావాల్సి ఉంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి దృశ్యాలు చూద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible.